హలో వ్యూవర్స్, సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఇప్పుడు మీరు కరెంట్ ఆల్రెడీ కరోనా సిచ్యువేషన్లో వాళ్ళకందరికి ఆల్రెడీ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో కొన్ని సందేహాలు, కొన్ని డౌట్స్ కొంతమందికి ఉన్నాయి మా ప్రేక్షకులకి. ఆ సందేహాలు మీరు తీరుస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సార్. షూర్ అండి. సార్ ఇప్పుడు ఒకరి క్వశ్చన్ ఏంటంటే, నాకు జలుబు, తలనొప్పి, గరగర ఉంది. వాటి వల్ల నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ఏం ముందు స్టెప్ వేయగలను? సో ఇప్పుడున్న కోవిడ్ పాండమిక్ లో అండి, ఈ కోవిడ్ ఇంత ఉధృతి పెరగడానికి కారణం ఏంటంటే, మనలో కోవిడ్ పై పూర్తిగా అవగాహన లేకపోవటం. ఓకే. చాలా మంది ఏమనుకున్నారంటే, జలుబు లేదంటే తలనొప్పి కానీ, మైల్డ్ ఫీవర్ కానీ, గొంతులో గరగర కానీ మీరు అన్నట్టు ఇట్లాంటి లక్షణాలని వాళ్ళు సాధారణ జలుబుగా పరిగణిస్తూ, ఇది సింపుల్ గా పారాసిటమాల్ తో తీసుకుంటే సరిపోతుంది, ఒక 2-3 డేస్ మెడిసిన్స్ వాడుకొని నేను మళ్ళీ నా యాక్టివిటీస్ తోని కంటిన్యూ అయిపోవచ్చు, నా డ్యూటీకి వెళ్ళొచ్చు, నా వర్క్ వెళ్ళొచ్చు, నా కుటుంబ సభ్యులతో హాయిగా గడపచ్చు అనుకున్నారు. దీని వల్ల ఏమవుతుందంటే, ఇది స్ప్రెడ్ అవుతుంది అందరికి. అంటే ఫస్ట్ వాళ్ళ కుటుంబంలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ స్ప్రెడ్ అవుతుంది. తర్వాత అది తగ్గాక ఈయన ఆఫీస్కి వెళ్తే, వర్క్ వెళ్తే తన కొలీగ్స్ కి స్ప్రెడ్ అవుతుంది. వాళ్ళ నుంచి వాళ్ళ కొలీగ్స్ ఇట్లా ఒక చైన్ లాగా స్ప్రెడ్ అవుతుంది అనమాట, ఒక దావనంలో వ్యాపిస్తుంది. ఓకే. ఇప్పుడున్న వైరస్ స్ట్రెయిన్ 30 రెట్లు ఎక్కువ ఇన్ఫెక్టివిటీ, అంటే ఇన్ఫెక్ట్ చేసే కెపాసిటీ ఉంది ఇప్పుడున్న కోవిడ్ సెకండ్ వేవ్ లో ఉన్న స్ట్రెయిన్ కి. సో దీనికి మనం చెప్పే సమాధానం ఏంటంటే, మీకు జలుబు ఉన్నా, గొంతులో గరగర ఉన్నా, కొంచెం ఏ మాత్రం నీరసంగా ఉన్నా, లేదంటే మీకు మోషన్స్ వచ్చినా, మీకు వామిటింగ్స్ అయినా, మీకు వాసన తెలియకపోయినా, రుచి తెలియకపోయినా, ఎలాంటి అనారోగ్య లక్షణం కనపడినా దాన్ని కోవిడ్ లానే భావించాలి. ఎందుకు భావించాలి? కోవిడ్ లా భావించి భయపడాలని నేను చెప్పట్లేదు. దీన్ని అప్రమత్తగా ఉంటామంటాం. అంటే అప్రమత్త ఏంటంటే, దాని తర్వాత వచ్చే కాంప్లికేషన్ ప్రివెంట్ చేసుకోవడానికి మనం జాగ్రత్త వహించాలన్నమాట. సో ప్రతి లక్షణాన్ని కూడా, ఇంతకుముందు మనం లాస్ట్ టైంలో ఫస్ట్ వేవ్ లో ఓన్లీ జ్వరం, తీవ్రమైన ఒళ్ళు నొప్పులు, దగ్గు, విపరీతం దగ్గు ఉంటేనే కోవిడ్ అనుకునేవాళ్ళం, వాసన రుచి తెలిపోతే కోవిడ్ అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదు. మీకు ఏ సిమ్టమ్ వచ్చినా కానీ కోవిడ్ అని సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది, స్టేట్ గవర్నమెంట్ చెప్తుంది, మా లిటరేచర్ చెప్తుంది, మా డాక్టర్స్ కొలీగ్స్ చెప్తున్నారు. సో ఇందువలన మనకి ఎలాంటి లక్షణాలు వచ్చినా వెంటనే ఐసోలేట్ అయిపోవాలి. ఫస్ట్ మనం ఏంటంటే, మనం రూమ్కి వెళ్ళిపోవాలి. లేదు ఒకటే రూమ్ ఉంది, చిన్న కుటుంబాలు ఉన్నాయి, పేదలు ఉన్నారు, విలేజ్లు ఉన్నాయి, వాళ్ళు ఒకటే ఇల్లు రూమ్ ఉంటుంది ఆ ఇంట్లో. సో వాళ్ళు కొంచెం దూరంగా, కుటుంబ సభ్యులకు దూరంగా వెళ్ళిపోయి ఒక మాస్క్ కట్టుకొని ఇమ్మీడియట్ గా ఆ సేమ్ డే ఆర్ నెక్స్ట్ డే టెస్ట్కి వెళ్ళాలి. టెస్ట్కి వెళ్ళి దాని రిజల్ట్ బట్టి వాళ్ళు దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకోవాలి. 14 రోజుల పాటు ఐసోలేట్ కావాలి. టెస్ట్ రిజల్ట్ వచ్చాక 14 రోజుల పాటు ఐసోలేట్ కావాలి. సో దీని ద్వారా ఏమవుతుందంటే, వాళ్ళు సేవ్ అవుతారు, వాళ్ళు సేవ్ కావడమే కాకుండా వాళ్ళ నుంచి ఇన్ఫెక్షన్ వాళ్ళ కుటుంబ సభ్యులకి స్ప్రెడ్ కాకుండా ఉంటది అనమాట. సో దీంట్లో ఏంటంటే, ఐసోలేషన్ తో పాటు ఇప్పుడు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మాస్క్ పెట్టుకోవాలి. ఓకే. అంటే ఐసోలేట్ అయిన వ్యక్తి పెట్టుకుంటే సరిపోదు, ఆయనకి ఇచ్చే సేవలు చేసే, ఆయనకి ఇచ్చే సర్వీసెస్ లో భాగంగా ఆ కుటుంబ సభ్యులు ఆయనకి ఫుడ్ ఇవ్వడానికో, మెడిసిన్ ఇవ్వడానికో, వాటర్ ఇవ్వడానికో, లేదంటే బట్టలు ఇవ్వడానికో, ఏదో ఒక సర్వీస్ ఇవ్వడానికి వాళ్ళ కుటుంబ సభ్యులు వెళ్తారు. సో దాంట్లో వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం బట్టి వాళ్ళందరూ కూడా, కుటుంబ సభ్యులు కూడా ఐసోలేట్ మాస్క్ పెట్టుకోవాలి. సో దీని ద్వారా ఏ లక్షణం అయినా కానీ మనం కోవిడ్ గా భావించడం వల్ల మనం ఈ పెద్ద యుద్ధాన్ని, ఈ మహమ్మారిని మనం గెలవగలుగుతాం, జయించగలుగుతాం అండి. సార్ ఇంకొకటి, ఇప్పుడు నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని చెప్పేసి నాకు మీరు అన్నట్టు తెలిసింది, నాకు కోవిడ్ వచ్చిందని తెలిసిన తర్వాత నా ఇంట్లో ఒకటే ఇంట్లో ఉన్న గరీబ్ వాళ్ళు, ఒకటే ఇంట్లో ఉన్నాం, వాళ్ళు బయటకు వెళ్ళి టెస్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత పిల్లల్ని బంధువుల ఇంటికి పంపించి మనం క్వారంటైన్ లో ఉంటే వాళ్ళు సేఫ్ గా ఉండొచ్చా? చాలా చక్కని ప్రశ్న వేశారండి. చాలా మంది ఏం చేస్తున్నారంటే, కొందరు మమ్మల్ని సంప్రదించే వాళ్ళు అడుగుతున్నారు, కొందరు సంప్రదించకుండా వాళ్ళు తక్షణం, అంటే నాకు వచ్చింది కాబట్టి, అంటే వాళ్ళకి సిమ్టమ్స్ వచ్చినాయి, వాళ్ళు టెస్ట్ చేయించుకున్నారు, ఆ టెస్ట్ లో వాళ్ళకి కోవిడ్ అని ప్రూవ్ అయింది, అంటే రిపోర్ట్ వచ్చింది. సో అప్పుడు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు వాళ్ళ పిల్లలకి అప్పటికి లక్షణాలు స్టార్ట్ కాలేదు, వాళ్ళ పిల్లల్ని కాపాడుకునే క్రమంలో ఏం చేస్తున్నారంటే, ఆ పిల్లల్ని వాళ్ళ పెద్దవాళ్ళ దగ్గర, అంటే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ దగ్గరికి, పిల్లల తాతలు, నానమ్మలు, అమ్మమ్మలు వాళ్ళ దగ్గరికి, లేదంటే అంకుల్స్ దగ్గరికి, ఆంట్స్ దగ్గరికి పంపిస్తున్నారు. సో దీంట్లో ఏం నష్టం జరుగుతుందంటే, ఈ పిల్లలు అనే వాళ్ళు సైలెంట్ క్యారియర్స్, అంటే పిల్లలకి ఆల్రెడీ ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ వాళ్ళకి సిమ్టమ్స్ కనపడలేదు. మనం దాన్ని ఏమనుకుంటాం అంటే, పిల్లలకు రాలేదు కాబట్టి వీళ్ళని కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో మనం పంపిస్తున్నాం. మన పెద్దవాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు కాబట్టి వాళ్ళు వీళ్ళని తీసుకుంటారు. దీంట్లో ఏం పెద్ద ప్రమాదం జరుగుతుందంటే, పిల్లలు ఇంకా ఎక్కువ దీన్ని స్ప్రెడ్ చేసే అవకాశం, వాళ్ళలో వ్యాధి లక్షణాలు ఉండవు కానీ వాళ్ళ ద్వారా విపరీతమైన స్థాయిలో అది మిగతా వాళ్ళకంటే అవకాశం ఉంది. ఎస్పెషల్ గా పెద్దవాళ్ళు అనే వాళ్ళు, గ్రాండ్ పేరెంట్స్ చాలా డెలికేట్ వాళ్ళు, అంటే వల్నరబుల్ గ్రూప్ అంటాం, అంటే వాళ్ళ ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, వాళ్ళకి డిసీజ్ చాలా తీవ్రంగా ఉంటుంది. సో
ఈ పిల్లలు వాళ్ళ పెద్దవాళ్ళకి గ్రాండ్ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఈ డిసీజ్ వాళ్ళకి అంటిస్తే అది చాలా తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. దానివల్ల వాళ్ళు తీవ్రమైన అనారోగ్యం గురి కావడం కాదు, ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, మీకు పాజిటివ్ వస్తే మీ పిల్లలకి సిమ్టమ్స్ ఉన్నా లేకున్నా వాళ్ళని మీతోనే ఉంచుకోండి, వాళ్ళ దూరంగా ఉండండి. అంతేగాని వాళ్ళని మీ బంధువుల ఇంటికి పంపించి వాళ్ళ ద్వారా మిగతా కుటుంబ సభ్యులకి, మీ మిత్రుల దగ్గరికి పంపిస్తే వాళ్ళ మిత్రులకి ఈ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ చేసే అవకాశం ఇవ్వకండి. దీని ద్వారా మనమే కాకుండా చాలా మంది కూడా కాపాడిన వాళ్ళం అవుతాం. ఈ డిసీజ్ అరికట్టే క్రమంలో మనం చాలా ముఖ్య భూమిక పోషించిన వాళ్ళం అవుతాం. ఈ సమాజానికి మేలు చేసే వాళ్ళం అవుతాం. సార్, ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత 14 days క్వారంటైన్ లో ఉండాలంటున్నారు. క్వారంటైన్ ఉన్న తర్వాత ఎన్ని రోజుల వరకు ఆ డిసీజ్ బాడీలో ఉంటుంది సార్? చాలా చక్కటి ప్రశ్న వేశారండి మీరు. చాలా మంది ఏం చేస్తున్నారంటే టెస్ట్ చేయించుకొని కన్ఫర్మ్ అయ్యాక వాళ్ళు ఐసోలేషన్ ఉంటున్నారు, వాళ్ళు మంచిగా అయిపోతున్నారు. మంచిగా అయిపోయాక వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ 14 రోజు 15 రోజు ఐసోలేషన్ తర్వాత మళ్ళీ టెస్ట్కి వెళ్తున్నారు. సో దీనివల్ల 2 నష్టాలు ఉన్నాయి. అంటే ఒకటి, అంటే ఇది చేసే అవసరం లేదు, మళ్ళీ మనం టెస్ట్ చేసుకొని దాన్ని ప్రూవ్ చేసే అవసరం లేదు, మనకు తగ్గిందని ప్రూవ్ చేసే అవసరం లేదు. ఎందుకంటే మన బాడీ చెప్తుంది, రిజల్ట్ కాదు, మనకు తగ్గిందా లేదని మన బాడీ చెప్తుంది. ఎట్లా చెప్తుంది అంటే, మన బాడీలో ఫీవర్ లేదు, బాడీ పెయిన్స్ లేదు, దగ్గు లేదు, ఆయాసం లేదు, ఆక్సిజన్ బాగానే ఉంది, మనం నార్మల్ యాక్టివిటీస్ చేసుకుంటున్నాం, ఇలాంటివి ఏవి లక్షణాలు లేవంటే మనము 14 రోజుల్లో సిమ్టమ్ ఫ్రీ ఉన్నామంటే మనకు కోవిడ్ తగ్గినట్టే. దాన్ని టెస్ట్ చేసి ప్రూవ్ చేసే అవసరం లేదు, ఇది అవసరం లేదు. ఇంకోటి ఏమవుతుందంటే, ఈ టెస్ట్ చేయడం ద్వారా మనకు 2 ఇబ్బందులు. ఒకటి ఏంటంటే, మనకి ఇప్పుడు చాలా కేసు పెరిగేటప్పుడు టెస్టులు ఇంతకుముందు మేము చాలా మంది చూసేవాళ్ళం. అంటే వాళ్ళ పరిచయాల కొద్దీ వాళ్ళు రోజుకి ఒకసారి సరదాగా పోయి టెస్ట్ చేసిన వాళ్ళు 2-3 రోజులకు ఒకసారి ఏం సిమ్టమ్ లేకుండా పోయి చేయించుకున్నారు. అంత ఎక్కువ సప్లై ఉండేది. ఇప్పుడు కోవిడ్ టెస్ట్ చేయించుకోవడం అనేది చాలా పెద్ద ప్రక్రియ. అవైలబిలిటీ లేదు, కిట్స్ షార్టేజ్ ఉంది, దానికి రిసోర్సెస్ తగ్గిపోయినాయి. మన హెల్త్ కేర్ వర్కర్ కూడా బర్డెన్ అయిపోయారు. వాళ్ళని మళ్ళీ స్ట్రెయిన్ చేసే పని, మన హెల్త్ కేర్ సిస్టమ్ ఏదైతే తలిసిపోయిందో దాన్ని మళ్ళీ స్ట్రెయిన్ చేసే మనం పని చేయొద్దు. మనం మళ్ళీ అన్నెసరీగా టెస్ట్, ఈ టెస్ట్ అవసరం లేదు మీకు. ఎందుకంటే ఈ టెస్ట్ మీకు చాలా మంది అనుకుంటారు 14 రోజులు క్లియర్ అవుతుంది అనుకుంటారు. కావచ్చు, కాకపోవచ్చు. ఎందుకంటే మీరు చెప్పినట్టు, మీరు అడిగినట్టు మన శరీరంలో ఆ వైరస్ నిర్జీవంగా 28 రోజుల పాటు ఉండొచ్చు. సో 14 రోజుల్లో తగ్గలేదని మీరు చేయించుకున్నారు 14 days కి, తగ్గలేదు, దాన్ని చూసి కంగారు పడతారు. మళ్ళీ తగ్గలేదేమో కంగారు పడే అవసరం లేదు. ఎందుకంటే చనిపోయిన స్థితిలో, నిర్వీర్యమైన స్థితిలో వైరస్ మన శరీరంలో 28 రోజుల పాటు ఉండొచ్చు. అది పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా మనకు సంబంధం లేదు. దాన్ని టెస్ట్ చేసుకొని మనం కంగారు పడటం, లేదంటే ఉన్న రిసోర్సెస్ ని హరింపజేయడం అన్నది మంచిది కాదు. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరు కూడా మీరంతా హెల్తీగా ఉంటే 14 రోజుల తర్వాత మీకు టెస్ట్ చేసే అవసరం లేదు. దానివల్ల మన టెస్టింగ్ కెపాసిటీ తగ్గే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆ రిసోర్సెస్ ని, ఆ వనరుల్ని దుర్వినియోగం చేయకండి. మీరు బాగానే ఉన్నారు, మీకు కోవిడ్ తగ్గిపోయిందని మీరు గ్యారంటీగా నిశ్చింతగా ఉండొచ్చు 14 రోజుల తర్వాత మీకు సిమ్టమ్స్ లేకుంటే. కోవిడ్ వచ్చి నెగిటివ్ వచ్చింది, ఒక 20 days అయింది, ఒక 1 month అయింది. టీకా తీసుకోవచ్చా? టీకా తీసుకుంటే ఎన్ని రోజులు గ్యాప్ ఇచ్చి టీకా తీసుకోవాల్సి వస్తుంది? ఇది కూడా చాలా మంది నాకు ప్రశ్నలు. మేము కోవిడ్ హెల్ప్ లైన్ కి సర్వీస్ ఇస్తామండి, ఫ్రీ హెల్ప్ లైన్ కి. గత సంవత్సరం కూడా ఇచ్చాము, ఈ సంవత్సరం కూడా ఇస్తున్నాము. ఎవ్రీడే మేము చాలా hundreds of calls తీసుకుంటాము. సో దాంట్లో భాగంగా మాకు కోవిడ్ వచ్చాక టీకా తీసుకోవచ్చా, అసలు అవసరం ఉందా అని కూడా అడుగుతున్నారు. అంటే కోవిడ్ వచ్చాక కూడా టీకా తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలంటే, కోవిడ్ వల్ల వచ్చిన ఇమ్యూనిటీ, కొంత ఏ డిసీజ్ వచ్చినా కానీ కొంత ఇమ్యూనిటీ దొరుకుతుంది. సో ఆ ఇమ్యూనిటీ, కోవిడ్ వల్ల వచ్చిన ఇమ్యూనిటీ చాలా తక్కువ సమయం ఉంటుంది అనమాట, కొన్ని నెలల పాటే ఉంటుంది. తర్వాత ఆ శక్తి తగ్గిపోతుంది, మళ్ళీ మనకు కోవిడ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీకు కోవిడ్ వచ్చినా కానీ మీరు మళ్ళీ టీకా తీసుకోవాలి. మీకు ఎప్పుడు ఫస్ట్ అవకాశం వస్తే అప్పుడు తీసుకోండి. బట్ యూజువల్ గా మేము ఏమంటున్నాం అంటే, మీ సిమ్టమ్స్ తగ్గిపోయాక ఒక 15 రోజుల తర్వాత తీసుకోండి వ్యాక్సినేషన్. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు మన శరీరంలో వైరస్ ఉంటుంది. కాబట్టి మీరు కోవిడ్ టీకాస్ కోసం వెళ్లే క్రమంలో మీ నుంచి వైరస్ వేరే వాళ్ళకి స్ప్రెడ్ కాకుండా మీకేం నష్టం ఉండదు. మీరు కోవిడ్ వచ్చాక టీకా వెంటనే తీసుకున్నా మీకు ఏం నష్టం లేదు. కానీ మీ ద్వారా వేరే వాళ్ళకి, మీకు ఇచ్చే వ్యాక్సినేషన్ ఇచ్చే హాస్పిటల్లో వాళ్ళ స్టాఫ్ కి మీ ద్వారా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ కాకుండా మీరు మీ సిమ్టమ్ తగ్గిన 15 రోజుల తర్వాత మీరు వ్యాక్సినేషన్ వెళ్ళటం మంచిది. దాని ద్వారా మీకు ప్రొటెక్షన్ దొరుకుతుంది. ఎందుకంటే వ్యాక్సినేషన్ ఉన్న ప్రొటెక్షన్ చాలా రోజుల పాటు 2-3 years ఉండొచ్చు. మనకు ఇంకా ఈ కొత్త వ్యాక్సినేషన్ కాబట్టి మనకు లాంగ్ టర్మ్ ట్రయల్స్ లేవు, జీవితకాలం కూడా ఉండొచ్చు. కానీ వ్యాధి ద్వారా, డిసీజ్ ద్వారా వచ్చిన ఇమ్యూనిటీ, రోగనిరోధక శక్తి కొన్ని రోజుల పాటే ఉంటుంది, కొన్ని నెలల పాటే ఉంటుంది. కాబట్టి నాకు కోవిడ్ వచ్చింది కాబట్టి నేను టీకా తీసుకోకున్నా పర్లేదనే అపోహతోని ఉండకండి. మీరు డిసీజ్ తగ్గాక 15 రోజుల తర్వాత తప్పకుండా కోవిడ్ టీకా తీసుకోండి. సార్, ఇప్పుడు ఒక క్వశ్చన్ ఏంటంటే, కొందరు బ్లడ్ అవసరం ఉన్న వాళ్ళు, రక్తదానం చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. కొందరు ఎమర్జెన్సీ బ్లడ్ కావాల్సిన వాళ్ళు కొంతమంది ఉంటారు. అయితే కోవిడ్ వచ్చిన తర్వాత, నెగిటివ్ వచ్చిన తర్వాత ఎన్ని రోజులకు రక్తదానం చేయొచ్చు? చాలా మంచి ప్రశ్న అడిగారండి. యాక్చువల్ గా
అన్ఫార్చునేట్లీ చాలా బ్లడ్ కొరత ఉన్నది మన దగ్గర. అవును. చాలా ప్లేసెస్ లాక్డౌన్ వల్ల లేదంటే ఈ ఇన్ఫెక్షన్ వల్ల బయటకు రావడానికి భయం కావడం వల్ల కొన్ని ఏరియాలో లాక్డౌన్స్ కర్ఫ్యూలు విధించడం వల్ల దేశవ్యాప్తంగా రక్తం అన్నది ఒక స్కేర్సిటీ అయిపోయింది, ఒక కొరత ఏర్పడింది. సో కాబట్టి కోవిడ్ వచ్చిన వాళ్ళు కూడా బ్లడ్ డొనేషన్ ముందు రావాలి. సో అది ఎప్పుడు ఇవ్వాలంటే మీకు ఇన్ఫెక్షన్ వచ్చిన 28 days తర్వాత మీరు బ్లడ్ డొనేషన్ కి అర్హులే. సో కాబట్టి మీరు ఈ వచ్చాక కూడా మీరు బ్లడ్ డొనేషన్ చేయొచ్చు. సో వెంటనే కాకుండా మీరు అదే ఇప్పుడు మనం టీకా కోసం ఏదైతే పాటించామో గ్యాప్, అట్లనే బ్లడ్ డొనేషన్ కూడా మీరు కొన్ని రోజులు ఆగి మీరు బ్లడ్ డొనేషన్ చేయడం మంచిది. సో తప్పకుండా బ్లడ్ డొనేట్ చేయండి. పీరియాడిక్ గా ఎవ్రీ 3 months కూడా మీరు బ్లడ్ డొనేట్ చేయొచ్చు. దానివల్ల మీకు నష్టం ఉండదు. మనం చాలా మంది ప్రాణాలు, ఒక బ్లడ్ డొనేషన్ చేస్తే మనం 3 ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతాం. ఎందుకంటే ఆ బ్లడ్ లో 3 కాంపోనెంట్స్ ఉంటాయి: ఆర్బీసీ, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్ అనేవి. అంటే మనం ఒక బ్లడ్ ఇస్తే ఒక పేషెంట్ కి ఆర్బీసీ ఇవ్వచ్చు, ఒక పేషెంట్ కి తెల్ల రక్త కణాలు ఇవ్వచ్చు, ఇంకో పేషెంట్ కి ప్లేట్లెట్స్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. అట్లా 3 ప్రాణాలని ఒక్క బ్లడ్ డొనేషన్ కాపాడవచ్చు. కాబట్టి ఈ ప్రేక్షకులందరికీ తప్పకుండా నా రిక్వెస్ట్ ఏంటంటే బ్లడ్ డొనేషన్ కి చేయండి, రెగ్యులర్ చేయండి, మిగతా వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయండి. టీకా తీసుకుంటున్నారు 45 years దాకా క్రాస్ అయిన వాళ్ళు, అంటే వాళ్ళతో పాటు ఏ కండిషన్ లో ఉన్న టీకా తీసుకోవాలి. దాంతో పాటు ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు. ప్రెగ్నెంట్ లేడీస్ అంటే 45 లోపు వాళ్ళే ఉంటారు. ఇప్పుడు 18 years క్రాస్ అయిన వాళ్ళు టీకా తీసుకోవాలని చెప్తున్నారు కదా. ప్రెగ్నెంట్ లేడీ ఉన్న వాళ్ళు టీకా తీసుకుంటే ప్రాబ్లం అవుతుందా? దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే వాళ్ళు డెలివరీ టైంలో కరోనా పాజిటివ్ ఉందనుకోండి సార్, కోవిడ్ పాజిటివ్ ఉంది, డెలివరీ టైం వచ్చేసింది, వాళ్ళకి క్వారంటైన్లో ఉన్నారు, అప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది సరే? దాన్ని అంటే నీకు ప్రశ్న 2 భాగాలుగా విభజిస్తానండి నేను. ఒకటి ఏంటంటే వ్యాక్సినేషన్ తీసుకోవచ్చా లేదా, ఎవరు తీసుకోవాలి, ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు. అవును సార్. రెండోది ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో లాస్ట్ ట్రైమెస్టర్ లో డెలివరీకి ముందు వ్యాక్సినేషన్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలన్నది మీ రెండో ప్రశ్నగా నేను దాన్ని డివైడ్ చేస్తాను. ఓకే ఓకే సార్. సైన్స్ ఇప్పటి వరకు వ్యాక్సినేషన్ చరిత్ర, దాని లిటరేచర్, దాని అనుభవాల ప్రకారం వ్యాక్సినేషన్ తీసుకోవడానికి అందరు కూడా అర్హులే. యాక్చువల్లీ నేను పీడియాట్రిషియన్ ని. మేము వ్యాక్సినేషన్ ఇచ్చేది ఎక్కువ మంది పిల్లలకి ఇస్తుంటాం. అంటే ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎక్కువ వ్యాక్సినేషన్ అనేది పిల్లలకే జరుగుతుంది. అవును సార్. సో కోవిడ్ వ్యాక్సినేషన్ కూడా పిల్లల్లో సేఫే. కానీ ఇప్పుడు మనకు అవైలబుల్ ఉన్న ట్రయల్స్ పిల్లల్లో ట్రయల్ చేయలేదు కాబట్టి, అంటే పిల్లలు అన్నది తర్వాత మహిళలు అన్నది మనం చాలా ఎక్కువ వాళ్ళ లైఫ్ కి అసలు వాల్యూ ఇస్తాం కాబట్టి ట్రయల్ అనేది పిల్లల్ని భాగస్వామ్యం చేయలేదు, మన ప్రెగ్నెంట్ ఫీమేల్స్ ని భాగస్వామ్యం చేయలేదు. ఇనిషియల్ గా అంటే దాదాపు మా జనవరి నుంచి మన వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైతే వ్యాక్సిన్ తయారీ ప్రక్రియలో ఈ ప్రక్రియలో పిల్లల్ని తర్వాత మహిళల్ని వాలంటీర్స్ గా మనం ఈ ట్రయల్స్ లో రిక్రూట్ చేయలేదు కాబట్టి వాళ్ళని ఈ ఫేజ్ లో మొన్నటి వరకు కూడా వాళ్ళకి వ్యాక్సినేషన్ రికమెండేషన్ లో వాళ్ళు లేరు, ఎక్స్క్లూడ్ చేశాం పిల్లల్ని, మహిళల్ని. కానీ ఆఫ్ లేట్ కొంత చూశాక లిటరేచర్ అది చూసి కొన్ని ట్రయల్స్ స్టార్ట్ అయ్యాయి. కొన్ని లార్జ్ స్కేల్లో మహిళల మీద, ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ ఫీమేల్స్ మీద, బ్రెస్ట్ ఫెడ్ మదర్స్ మీద వ్యాక్సినేషన్ ట్రయల్స్ జరిగాయి. అవి చాలా ఆశాజనకంగా ఫలితాలు వచ్చాయి. అంటే ప్రెగ్నెంట్ ఫీమేల్స్, తర్వాత గర్భం దాల్చాలనుకునే వాళ్ళు, తర్వాత డెలివరీ అయిన బాలింతలు కూడా, ఫీడ్ చేసే మదర్స్ కూడా వ్యాక్సిన్ తీసుకోవచ్చు. దీని ద్వారా మదర్ కి రక్షణ రావడమే కాకుండా తల్లి పాల ద్వారా బేబీ కూడా ప్రొటెక్షన్ వస్తుంది. వ్యాక్సిన్ వల్ల బెనిఫిట్ మదర్ కే కాదు బేబీ కూడా వస్తుంది అన్న ఒక సైంటిఫిక్ గా మనకు ప్రూఫ్ దొరికింది. దానివల్ల కొత్త రికమెండేషన్స్ ఇంకా మన ఇండియన్ గవర్నమెంట్ ఇంకా ఇవ్వలేదు. కానీ ఇంటర్నేషనల్ గైనకాలజీ అసోసియేషన్, ఫిగో అంటారు, ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఆబ్స్టిక్స్ అండ్ గైనకాలజీ వాళ్ళు, ఫిగో వాళ్ళు స్ట్రాంగ్ గా రికమెండ్ చేశారు మదర్స్, ప్రెగ్నెంట్ లేడీస్ కూడా వ్యాక్సినేషన్ తీసుకోవచ్చు అని. తర్వాత ఇది ప్రెగ్నెంట్ ఫీమేల్స్ అండ్ మదర్స్ ఇన్ని రోజులు ఇవ్వలేదు కానీ ఇప్పుడు ఇవ్వచ్చు అని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ చెప్తున్నాయి. పిల్లలు కూడా ఆఫ్ లేటెస్ట్ గా ఫైజర్ కంపెనీ వాళ్ళ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సినేషన్ వాళ్ళు 12 years నుంచి కూడా 12 to 18, ఇప్పుడు 18 వరకు మనం 18 నుంచి ఇస్తున్నాము. వెస్టర్న్ కంట్రీస్ లో 16 నుంచి ఇస్తున్నారు. ఈ వెస్టర్న్ కంట్రీస్ లో ఇప్పుడు 12 years పిల్లలు కూడా అప్రూవల్ వచ్చింది. ఇంకా కొన్ని ట్రయల్స్ నడుస్తున్నాయి, phase 2, phase 3 ట్రయల్స్. వాటిలో 2 సంవత్సరాలు 6 నెలల పిల్లల నుంచి కూడా వ్యాక్సినేషన్స్ ట్రయల్స్ మొదలయ్యాయి. అవి కూడా ఆశాజనకంగా ఉన్నాయి. ఫ్యూచర్ లో చిన్న పిల్లలకి 6 నెలల నిండిన పిల్లలు కూడా వ్యాక్సినేషన్ మనం ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఇన్ని రోజులు ఈ ప్రెగ్నెంట్ ఫీమేల్స్, తర్వాత చంటి పిల్లలకి మనం వ్యాక్సినేషన్ ఇవ్వలేదు 18 years లో పిల్లలకి. ఇప్పుడు ఇవ్వచ్చు అనే ఫలితాలు కనపడుతున్నాయి. ఇంకా ఇవి కాకుండా బ్లడ్ థిన్నర్స్ వాడేవాళ్ళు, అంటే బ్లడ్ థిన్నర్స్ అంటే యాస్పిరిన్, తర్వాత వార్ఫరిన్, తర్వాత ఈ మన హెపారిన్ అట్లాంటి మందులు, రక్తము గడ్డకట్టకుండా ప్రివెంట్ చేసే మందులు వాడేవాళ్ళు వాళ్ళ డాక్టర్ సలహాతోని తీసుకోవాలి.
వీళ్ళు ఒక రిస్క్ గ్రూప్ కానీ అందరికీ మనం యూనివర్సిటీలు ఇవ్వలేమని ఒక లిమిటేషన్ ఉంది. ఇంకొక లిమిటేషన్ ఏంటంటే ఎవరికైతే ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ తీసుకున్నాక సివియర్ రియాక్షన్ వచ్చిందో అనే లైఫ్ థ్రెటనింగ్ రియాక్షన్ వచ్చిందో వాళ్ళకి సెకండ్ డోస్ ఇవ్వట్లేదు. ఈ కేటగిరీ తప్ప ఏది ప్రెగ్నెంట్ ఫీమేల్స్ అండ్ బ్రెస్ట్ ఫీడ్ మదర్స్ అండ్ చిల్డ్రన్ అండ్ వార్ఫరిన్ ఆస్పిరిన్ లాంటి బ్లడ్ థిన్నర్స్ అంటే రక్తం పల్చబడే మందులు వాడుకునే వాళ్ళు, తర్వాత సివియర్ రియాక్షన్ వచ్చిన 4 కేటగిరీస్ తప్ప అన్ని వయసులో వాళ్ళు ఈ వ్యాక్సినేషన్, అన్ని డిసీజెస్ ఉన్న వాళ్ళు, అది డయాబెటీస్ కానీ, హైపర్టెన్షన్ కానీ, క్యాన్సర్ మెడిసిన్ కానీ, కిడ్నీ మెడిసిన్ కానీ, ఏ మెడిసిన్స్ తీసుకున్నా కానీ, ఎలాంటి రోగాలతో బాధపడుతున్న వాళ్ళు కానీ ఈ వ్యాక్సినేషన్ తీసుకునే అవకాశం ఉంది. వీటిలో ఏ వ్యాక్సిన్స్ కూడా దుష్పరిణామాలు లేవు. ఈ 4 కేటగిరీస్ కి ఇప్పుడు లేవు, ఫ్యూచర్ లో వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంది. అందరూ తీసుకోవాలి. ఎవ్రీవన్ ఎక్సెప్ట్ దీస్ 4 categories ఆర్ నౌ ఎలిజిబుల్ టు టేక్ ఇన్ దిస్ కంట్రీ. మన దేశంలో వీళ్ళందరూ తీసుకోవచ్చు. సార్ ఇప్పుడు తర్వాత రెండో భాగం ఈ ప్రశ్నలో, ప్రెగ్నెన్సీలో డిసీజ్ వస్తే ఎలా ఉంటుంది, వాళ్ళు ఏం జాగ్రత్తలు. ప్రెగ్నెన్సీలో డిసీజ్ రావడం అనేది కొంత ప్రెగ్నెంట్ ఫీమేల్స్ కి వాళ్ళకి ప్రమాదం ఎక్కువ ఉంటుంది తప్పకుండా, ఎందుకంటే వాళ్ళ ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. సో వాళ్ళు దీనివల్ల వాళ్ళు రక్తస్రావం జరిగే అవకాశం ఉంది. ఈ డిసీజ్ వల్ల వాళ్ళకి ప్రిమెచ్యూర్ గా అంటే నెలల నిండకు ఉండే డెలివరీ అయ్యే అవకాశం ఉంది. పుట్టిన బిడ్డ వీక్ గా పుట్టే అవకాశం ఉంది. పుట్టిన బిడ్డ కొన్ని డెఫిషియన్సీస్ తర్వాత డిఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ ప్రెగ్నెంట్ ఫీమేల్స్ అన్న వాళ్ళు స్పెషల్ రిస్క్ లో ఉంటారు. వాళ్ళకి ఇచ్చే మందులు కూడా మనం జాగ్రత్తగా ఇవ్వాల్సి ఉంటుంది. మనం కామన్ గా ఇచ్చే మెడిసిన్స్ అని ఇవ్వలేము. బట్ ఇప్పటి వరకు ఉన్న స్టడీస్ లో ఆ ప్రెగ్నెంట్ ఫీమేల్స్ ద్వారా ఈ బేబీకి లక్కీగా డిసీజ్ ట్రాన్స్మిట్ కాలేదని తెలిసింది. కాబట్టి మదర్ కూడా కొంత రిస్క్ ఉన్నా, మదర్స్ కూడా అందరు బాగానే ఉన్నారు. మనం కొంత జాగ్రత్తగా వాళ్ళని మానిటర్ చేస్తుండాలి. వాళ్ళకి మంచి ఆహారం ఇవ్వాలి, అనువైన మెడిసిన్స్ ఇవ్వాలి డాక్టర్ సలహాతో. డెలివరీ తర్వాత కూడా బేబీకి వీళ్ళ ద్వారా వచ్చే అవకాశం తక్కువ ఉంది. ఎందుకంటే స్టడీస్ లో ఆ ఉమ్మ నీటి ద్వారా కానీ లేదా చనుపాల ద్వారా కానీ ఈ బేబీకి మదర్ కు ఉన్న ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి ఈ మదర్స్ బేబీని బ్రెస్ట్ ఫీడ్ చేసే అవసరం ఉంది. బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల బెనిఫిట్స్ ఉన్నాయి. బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వకపోవడం వల్ల బేబీ వీక్ అయ్యే అవకాశం ఉంది, తన ఇమ్యూనిటీ తగ్గే అవకాశం ఉంది. కాబట్టి డెలివరీ కూడా మదర్స్ బ్రెస్ట్ ఫీడింగ్ కంటిన్యూ చేయాలి. బట్ ఓన్లీ థింగ్ ఈస్ ఆ మాస్క్ పెట్టుకొని తల్లి తన చంటి పాపకి పసిపాపకి పాలు ఇవ్వాలి, తరచూ చేతులు కడుక్కోవాలి. వీటి ద్వారా ఆ ఇన్ఫెక్షన్ బేబీకి స్ప్రెడ్ కాకుండా తల్లి పాల ద్వారా వచ్చే బెనిఫిట్స్ బేబీకి అందే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రెగ్నెంట్ మదర్ ధైర్యం కోల్పోకుండా వాళ్ళు డాక్టర్ సలహాతో మంచి ఆహారం తీసుకుంటూ మంచి పండంటి పాపాయికి కాంపు జన్మనివ్వచ్చు. ఆ బేబీ కూడా ఫీడ్ చేయొచ్చండి. సార్ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే చిన్నపిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ కోవిడ్ పాజిటివ్ వచ్చింది అనుకోండి, వస్తే ట్రీట్మెంట్ ఎలాంటి ట్రీట్మెంట్ ఇంట్లో మనం చేయాలి, ఎలాంటి ప్రమాదాలు వచ్చే సూచనలు ఉన్నాయి సార్ వాళ్ళకి? వెరీ నైస్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఈ కోవిడ్ సెకండ్ వేవ్ లో మనం ఫస్ట్ వేవ్ తో పోల్చుకుంటే పిల్లల్లో చాలా ఎక్కువ నంబర్ లో కేసెస్ వస్తున్నాయి. ఫస్ట్ వేవ్ లో మన పిల్లల్లో చాలా రేర్ గా వన్స్ ఇన్ బ్లూ మూన్ ఎప్పుడో ఒకసారి పిల్లలు ఇన్ఫెక్షన్ చూసాము. కానీ ఈ సెకండ్ వేవ్ లో పిల్లలు ఈక్వల్లీ ప్రపోర్షనల్ టు అడల్ట్స్, అంటే పెద్దవాళ్ళకి సమాన సంఖ్యలో పిల్లలు కూడా ఇన్ఫెక్ట్ అవుతున్నారు. కానీ వాళ్ళకి ఇచ్చిన మనం బీసీజీ వల్ల కావచ్చు, ఎంఎంఆర్ వల్ల కావచ్చు, ఆ పిల్లల్ని ఈ డిసీజ్ సివియర్ గా ఎఫెక్ట్ చేయట్లేదు. మెజారిటీ ఆఫ్ ద చిల్డ్రన్ అంటే దాదాపు 95% పిల్లలు మైల్డ్ సిమ్టమ్స్ తోనే బయటపడుతున్నారు. అంటే వాళ్ళకి సింపుల్ జలుబు, జ్వరం, మోషన్స్, వామిటింగ్ లాంటివి చిన్న చిన్న సిమ్టమ్స్ తోనే వాళ్ళు రికవర్ అవుతున్నారు చాలా త్వరగా. కానీ ఈ పిల్లల్లో ఉన్న ఇన్ఫెక్షన్ వేరే వాళ్ళకి చాలా ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. మనం ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే మనం డిస్కస్ చేసాం ఫస్ట్ పాయింట్, వీళ్ళ ద్వారా పెద్దవాళ్ళకి ఎక్కువ ఇన్ఫెక్షన్, ఎస్పెషల్లీ గ్రాండ్ పేరెంట్స్ కి ఎక్కువ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళని ఐసోలేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. వీళ్ళకి డాక్టర్ సలహాతో ఓన్లీ పారాసిటమాల్ లాంటివి జ్వరానికి మందులు వాడుతూ, మోషన్స్ అయినప్పుడు ఎలక్ట్రాల్ లాంటి మందులు వాడుతూ ఈ పిల్లల్ని వితౌట్ ఎనీ స్పెసిఫిక్ కోవిడ్ ట్రీట్మెంటే మనం వీళ్ళని బయటకు తీసుకొస్తున్నాం ఈ డిసీజ్ నుంచి. కానీ ఈ పిల్లల్లో ఒక రేర్ గా జరిగే ఒక ప్రమాదకరమైన డిసీజ్ ఉంది. ఆ డిసీజ్ పేరు MIS-C. మిస్సి అంటారు దాన్ని. MIS-C అంటే మల్టీ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ ఇన్ చిల్డ్రన్. మల్టీ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ అంటే మన బాడీలో ఉన్న వివిధ రకాల వ్యవస్థలని, అంటే అది రక్త ప్రసరణ వ్యవస్థ కావచ్చు, తర్వాత ఊపిరితిత్తుల వ్యవస్థ కావచ్చు, శ్వాసకోశ వ్యవస్థ కావచ్చు, హృదయ స్పందన హార్ట్ కి సంబంధించిన వ్యవస్థ కావచ్చు, బ్రెయిన్ సంబంధించిన వ్యవస్థ కావచ్చు, లేదంటే జీర్ణకోశ వ్యవస్థ సంబంధించిన వ్యవస్థ కావచ్చు. ఇలాంటి వ్యవస్థలన్నింటినీ కూడా ఎఫెక్ట్ చేసి ఆ పిల్లల్ని తీవ్రమైన వ్యాధికి తీసుకుపోయే కండిషన్ MIS-C అంటాం. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. చాలా అరుదుగా సంభవిస్తుంది, కానీ చాలా ప్రమాదకరంగా ఇది మనం గుర్తించుకుంటే ప్రమాదం, పిల్లల ప్రాణానికి ప్రమాదం కావచ్చు. దీని లక్షణాలు ఏంటంటే పిల్లవాళ్ళలో ఫీవర్ తగ్గకున్నా, లేదు తగ్గి 2 వారాల తర్వాత
రిపీట్ అయినా, అంటే కోవిడ్ వచ్చింది బాబుకి, మంచిగా రికవర్ అయ్యాడు, మళ్ళీ 2 వారాల తర్వాత మళ్ళీ ఫీవర్ వచ్చింది. ఆ ఫీవర్ తో పాటు కళ్ళు ఎర్రబడ్డాయి, కళ్ళు బాగా రెడ్ అయిపోయినాయి. తర్వాత నాలుక ఎర్రబడింది, నాలుక స్ట్రాబెర్రీ టంగ్ అంటాం, నాలుక చాలా ఎర్రబడింది. తర్వాత ఒంటి మీద ర్యాష్ వచ్చింది, విపరీతమైన పొట్ట నొప్పి, వామిటింగ్స్, మోషన్స్ తో పాటు తట్టుకోలేని పొట్ట నొప్పి. ఇవి ఈ మల్టీ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ లక్షణాలు. తర్వాత ఫింగర్స్ లావు కావటం, సో ఈ జాయింట్ పెయిన్స్, ఫింగర్స్ లావు అయ్యి దాంట్లో నొప్పి రావడం, తర్వాత ఈ ర్యాష్, నాలుక ఎర్రబట్టడం, కళ్ళు ఎర్రబట్టడం లాంటి లక్షణాలు ఉంటే గనక మనం తప్పకుండా వెంటనే డాక్టర్ సంప్రదించాలి. వీళ్ళని అడ్మిట్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళని అడ్మిట్ చేసి మనం ట్రీట్మెంట్, ఐవీ ఇమ్యునోగ్లోబిన్స్ అనే ట్రీట్మెంట్ ద్వారా ఈ పిల్లలందరినీ మనం కాపాడే అవకాశం ఉంది. దీనికి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే మనం అబ్జర్వ్ చేయడం, ఆ లక్షణాలు గుర్తించడం. ఆ లక్షణాలని సరైన సమయంలో గుర్తిస్తే ఈ పిల్లల్ని ప్రాణాపాయ స్థితిలోకి మనం పోకుండా కాపాడొచ్చు, అరికట్టొచ్చు, వీళ్ళని ప్రాణాలు కాపాడొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, బై, టేక్ కేర్.